అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం బొమ్మంచెరువు పంచాయతీ కోటగుండ్లపల్లి ప్రాంతంలో మనం ఈ రోజా ప్లాంటేషన్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు దాదాపు 2 ఎకరాల రోజా ప్లాంటేషను దాదాపు 4 నెలల నుండి నీళ్లు లేక తోటను పూర్తిగా రైతు వదిలేశాడు. ఈ తోట మొత్తం ఎండిపోవడం జరిగింది. ఇప్పుడు ఎందుకు వదిలేశారు, దానికి కారణాలేమి అనేది రైతుని అడిగి మనం తెలుసుకుందాం. అన్న, ఎందుకు తోట వదిలేశారన్న? నే ఈ బోర్లో నీళ్లు రాకపోవడంతో ఈ బాగా నేల అంతా డ్రై అయిపోయి మామూలుగా మనకి రోజా ఒకటి ఉంది, దానిమ్మ, టమాటా ఇవి ఉన్న దానివల్ల మనకు 3 బోర్లు ఉంటే 2 బోర్లు నిలిచిపోయి 1 బోర్ వచ్చింది. దానివల్ల దానిమ్మకి లేక టమాటాని వదులుకోలేక దీన్ని వదులుకోలేక ఏది చేయలేకుండా నీళ్లు చాలకపోవడం వల్ల తోట దాదాపు ఇది 2 ఎకరాలు ఉంటుందన్న. ఇది రోజా తోట 2 ఎకరాలు. 2 ఎకరాలు. 2 ఎకరాలు టమాటా 2 ఎకరాలు. 2 ఎకరాలు. దానిమ్మ 4 ఎకరాలు. 4 ఎకరాలు. 4 ఎకరాల ఇంత ఈ 6 ఎకరాలకు గాను 3 బోర్లు ఉన్నాయి. 3 బోర్లలో 2 బోర్లు నిలిచిపోవడం వల్ల 1 బోరుతో దేనికి వేయలేక ఇట్లా మనము దీనికి పెట్టుబడి నష్టపోతే ఇట్లా బోర్లు వేసేదానికి మనకు పెట్టుబడి లేక బోర్ వేయాలంటే కూడా 1 బోర్ వేయాలంటే 4 లక్షల దాకా ఈ డీజిల్ పెరిగిన దాని వల్ల 4 లక్షలకు పైన మనకు ఖర్చు వస్తుంది. అందువల్ల అట్లా మనం బోర్ వేయలేక ఆగిపోయి ఇట్లా డైలీ కూలోళ్ళు 20 మందికి పని పెడతా ఉంటాము. ఆ కూలోళ్ళకి పని పెట్టలేక వాళ్ళకే నష్టము, ఇట్లా మనకు నష్టము. దీనివల్ల గవర్నమెంట్ ఏదన్నా మనకు సాయం చేస్తే మనము ఏదో డీజిల్కి కేసింగ్కి ఇట్లా దాన్ని పెట్టుకుంటే గవర్నమెంట్ ఫ్రీ బోర్లు లాగా ముందు నెక్స్ట్ 5 ఏళ్ళలో ఫ్రీ బోర్లు నేర్పించింది కదా, అట్లా లేకుండా ఎంతో అంత గవర్నమెంట్ సాయం చేస్తే కూడా మనము రైతు డీజిల్ ఖర్చెస్ పెట్టుకుంటే మేము ఏదన్నా ఇది చేయగలుగుతాము. రైతుకు ఉపయోగపడుతుంది. ఈ రైతు భరోసా అవి ఇవి 2000 3000 ఇచ్చిన దానివల్ల రైతుకి ఏమీ లాభం లేదు. అదేదో గవర్నమెంట్ వల్ల ఇట్లా ఏదన్నా మనకు బోర్లలో వాటర్ ఇట్లా చెరువులు నింపినా దానివల్ల కూడా ఉపయోగం ఉంటుంది. అది కూడా ఎందుకు వచ్చినాయి, 3వ నెల వరకు వచ్చినాయి, మళ్ళీ అది కూడా రాలేదు కదా. చెరువులకి అనుసంధానం చేస్తే కొంత గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరుగుతుంది, బోర్లన్నీ కూడా రీఛార్జ్ అవుతాయి. అది లేనప్పుడు రైతులకి ప్రభుత్వం ఏదన్నా సాయం చేస్తే బోర్లకి మినిమం చార్జెస్, ఆ డీజిల్ ఎక్స్పెన్సెస్, కేసింగ్ ఇట్లాంటి ఎక్స్పెన్సెస్ తీసుకుని గవర్నమెంటే గాన వేస్తే రిలీఫ్ గా ఉండి ఏదో మనము బతుకుతాము, మనం నమ్ముకోండి. ఎన్ని రోజులు అయిందన్నా ఈ తోట వదిలేసి దాదాపు 4 నెలలు పైన వస్తుంది. ఇప్పుడు ఒక నెలకి మనకు పెట్టుబడి కూలీలు అన్ని పాను ₹1,00,000 మిగులుతాయి. ఇప్పుడు ఆ ₹1,00,000 లాస్ ఈ పెడతాను. రోజుకి 20 మంది కూలీలు వస్తుంటే వాళ్ళకి ఏ పని లేక వాళ్ళు నష్టపోతున్నారు, ఇట్లా మనము నష్టపోతాం. దీన్ని ఇది చేసుకొని గవర్నమెంట్ ఏదన్నా మనకి ఎంతో అంత సాయం చేస్తే మనము కొంచెం ఇదవుతాము. రైతులు ఇట్లాంటి సమస్యలు దాదాపు వర్షాలు జూన్ నుంచినే స్టార్ట్ అయ్యేది. జూన్ కాదు, మనకి ఏప్రిల్ మే నుండి స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు జులై వచ్చినా వర్షాలు లేకపోవడం వల్ల చాలా నష్టపోతున్నాం. ఈ ఏరియాలో బోర్లు చాలా తోలేరు కదన్నా. ఈ ఏరియాలో బోర్లు వేసిన వల్ల 1200 1300 వేస్తా ఉంటే ఏదో ఒకటి పడితే 4 పైలు అవుతా ఉన్నాయి. అవి 12 వస్తాయి అంటే అవి వారం 10 రోజులు వస్తున్నాయి, అవి నిలిచిపోతాయి. ఫెయిల్ అయిపోవడానికి కారణమేనా? ఇదే మనకు భూగర్భ జలాల వల్ల బాగా తగ్గిపోవడం వల్ల అట్లా ఇదైతా ఉంది. 1000-1100 కాటికి లేవు, మొత్తం నిలిచిపోయినాయి. ఆ కిందకి ఏమన్నా పోతే దాని కిందకి దానికి ఎంతో అంత గవర్నమెంట్